నీ అదృష్టాన్ని కలుగు చేయని లేస్తామో లేదో తెలియదు మనకు. నేను ఒకప్పుడు నా సినిమా ఇది సూపర్ హిట్, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను. టమాల్ ఫ్లాప్. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం సిన్సియర్గా కష్టపడ్డామా, డీసెంట్గా ఉన్నామా, డిసిప్లిన్గా ఉన్నామా అన్నది ముఖ్యం. అందుకే 1975 November 22nd మై ఫస్ట్ పిక్చర్ వాజ్ రిలీజ్. మై గాడ్ ఫాదర్ మిస్టర్ దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత సో మెనీ పిక్చర్స్, దాదాపు మోర్ దాన్ 500 ప్రొడ్యూస్డ్ యాజ్ 70 పిక్చర్స్. కానీ మనసులో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఐఎమ్ ఎ లిటిల్ బిట్ షార్ట్ టెంపర్. ఐ హ్యావ్ మై వీక్నెస్. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ వీక్నెస్. Everybody will get angry, but one person 10, 20, 50, 100. It came from my father. He was an elementary school teacher. How the angry came means with hungry. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. ఆ విధంగా జీవితంలో ఎంతో కష్టపడ్డాం. ఫుడ్కి కూడా లేదు. అట్లా మద్రాసులో కష్టపడి సంపాదించి ఆ భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాలు, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ వీఆర్ గివింగ్. దట్ ఆల్సో భగవంతుని ఆశీస్సులు. నెక్స్ట్ నాకు ఒక దిగులు ఉండిపోయింది. కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అని అంబరీష్ అడిగిన, ఒరే ఏరా రే ఒక సినిమాలో యాక్ట్ చేయాలరా అని. వాడు పొరనా కొడక నీకు ఎందుకు ఇస్తాను రా అనేవాడు. కానీ కన్నడ రాజకుమార్ గారిని అడగాలని ఉండింది, కానీ ధైర్యం చాలేదు. ఆయన దగ్గర 2 సార్లు వెళ్ళాము. అమ్మ భోజనం పెట్టింది, స్పెషల్ మీట్. ఆయనతో 2-3 సందర్భాల్లో ఇక ఆయన గురించి ఎక్కువగా మాట్లాడే కదా. గ్రేట్ పీపుల్. వీడిని అడిగాను, ఒరే వేషం ఇవ్వరా అని. వాడు ఇవ్వలేదు. ఈ రోజుకి మనోజ్ గారు సార్ అన్న, గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్న. థ్యాంక్స్. సేమ్ ఇయర్ అన్న. గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి. చాలామంది మీ మార్నింగ్ షో పడలేదేమో, అలాగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది మీదిని. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్, డిక్షన్, అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా, లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి. ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను. ఎక్కడుంది? మీరే కదా నా రోజు తీసుకున్నారు. అంటే మనం వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది. అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్. అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప. అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.